ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిత్యము దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక. మంచిది. ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూహల గ్రంథము 17వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఈ 45-46 వచనంలో కంటే ముందుగా మనందరికీ తెలిసిన మాటే, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని, ఒక చక్కటి మాటను, చక్కటి కార్యమును దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి నీ తలను నెంట్రుకలను ఇజ్రాయేలు దేవుడైన అని లోక నివాసులందరినీ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును, ఆకాశ పక్షులను, మృగములన్నీ ఇత్తును. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయుడైన గొలియాతును దేవుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేలు ప్రజల మీదకి వారు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఫిలిష్తీయుల్లో ఒకని బలవంతుడిని, ఇక్కడ మనం చూసినట్లయితే చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇజ్రాయేలు ప్రజల మీదకి, ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజల మీదకి ఈ యొక్క ఫిలిప్పీ దేశపు వారు యుద్ధానికి ప్రకటించినప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, వీరన్న సందర్భంలో గొలియాతుని ఎన్నుకొని ఈ గొలియాతుని వారు ఈ ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, వీర ఫిలిప్పీ దేశపు ప్రజలు అంటున్నారు, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఓడించడానికి, వీరి సైన్యాన్ని ఓడించడానికి నీ ఒక్కడవే చాలు అని గొలియాతును ఇజ్రాయేలు ప్రజల మీదకు పంపించినప్పుడు ఈ గొలియాతు మీద ఉన్న చూసి వారందరూ భయపడుతున్నారు. గొలియాతుని చూసి రంగు, రూపము, హైటు అవన్నీ చూసి ఇజ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు భయపడుతున్నప్పుడు దేవుని కలిగిన దావీదు ఏమంటాడు తెలుసా? నా సైన్యములకు అధిపతి యొక్క దేవా, దేవుడు ఇతడుని నా చేతికి అప్పగించేదను అన్నాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేకమైన శ్రమల చేత, అనేకమైన ఇబ్బందుల చేత మన ఉదయకాలము లేచిన కానించి మనము, మన కుటుంబాలు నలిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు నీకు నాకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా సైన్యములకు యెహోవాగు దేవుడు నీ పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షమున యుద్ధము చేయడానికి అందరూ భయపడుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపట్టుకున్నాడు. అతడు దావీదును దేవుడు తన శత్రుని తన చేతులకు అప్పగించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతికి నీ శత్రువును దేవుడు అప్పగించబోతున్నాడు. నీ శత్రు ఎదుట దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఆయన నీ పక్షమున న్యాయముగా నిలబడబోతున్నాడు. నీవు న్యాయమును కోల్పోయి బ్రతుకుతున్నావు. అన్యాయముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరైనా హేళన చేస్తున్నారేమో, అన్యాయము చేయాలని నీ పక్షమున వారు నిలబడుతున్నారేమో, ఈరోజు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. దావీదు చేతిలో ఏమీ లేదండి, అందరూ అతన్ని హేళన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఇక 45 వచ్చిన క్లియర్గా, దావీదు నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని వచ్చావు, కానీ నా మీదకి వచ్చావు. కానీ ఆయన అంటున్నాడు తెలుసా? ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్న, దేవుని పేరట నీ మీదకి నేను వచ్చి, నీ మీద ఆయన వస్త్రములను, కవచములు అన్నీ ధరించుకున్నాడు. కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు, నీవు ధరించుకున్న దానికంటే గొప్పమైన వాడును నేను ధరించుకున్న, అతడే యేసు క్రీస్తు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజముగా యెహోవా దేవుని మనము కలిగి ఉన్నాము గనక మన కార్యములను దేవుడు చేయబోతున్నాడు. నీ కార్యము దేవుడు చేయబోతున్నాడు. నీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ పరిస్థితి పక్షమున దేవుడు చేయబోతున్నాడు, యుద్ధము చేయబోతున్నాడు. నీ ముందు ఆయన యుద్ధశీలిగా నిలబడబోతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున యుద్ధము చేయవాడుగా నిలబడబోతున్నాడు.
దావీదు చేతులు ఏం లేదండి. అందరూ అతను హేళన చేస్తున్నాడు, భయపడుతున్నాడు. అరే, అన్ని విద్యలు కలిగిన వారు మేమే భయపడుతుంటే ఏమీ తెలవకుండా, ఏ బుద్ధి లేకుండా ఒక చిన్న వడిసెను పట్టుకొని అటువంటి సైన్యమును ఎదిరించడానికి ఎలా వెళ్ళావంటే, అప్పుడు దావీదు చెప్తున్నాడు తెలుసా, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ నా దగ్గర ఏముందో తెలుసా, జీవము కలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను. యెహోవా దేవుని నేను కలిగి ఉన్నాను. ఆయన అంటాడు, ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. దేవుని పేరట నీ మీదకి వచ్చుచున్నాను, దేవుని నామమును బట్టి నీ మీదకి వచ్చుచున్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరా, ఇది జాగ్రత్తగా ఈరోజు దేవునికి ఇస్తున్న మాట. నీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ శత్రు ఎదుట వాడు ఎంత కృత్యులు పనినా, వాడి చుట్టూ ఎంత అధికారము ఉన్నా, వాడు ఎంత అధికార బలము కలిగి వారు ఉన్నా, నీ పక్కన జీవము కలిగిన నా దేవుడు నిలబడబోతున్నాడు. నీకు జీవాన్ని కలగజేయబోతున్నాడు. జీవముతో నీవు నీ కుటుంబము దేవుని యందు న్యాయముగా నీ పక్షమున నిలబడుతున్నాడు. అటువంటి కృపలో ఈరోజు దేవుడు నిన్నంతరితో దేవుడు ఉంచబోతున్నాడు. గుర్తుపెట్టుకో, నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ పక్షమున నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున నిలబడబోతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావేమో, అయ్యో ఈ పరిస్థితి ఏమవుతుంది ప్రభా, ఇంకో గంట అయితే ఏమైంది, తెల్లవారితే ఏమైంది, లేదా మధ్యాహ్నం అయితే ఏమైంది, సాయంత్రం అయితే ఏమవుద్ది అని నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా, జీవము కలిగిన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. అటువంటి కృప నీకును నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. తల వంచుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితము అయా వారి పక్షమున నీవు యుద్ధము జరిగించబడిన గాక. నజరేయుడైన యేసు నామములో ప్రభా, జీవము కలిగిన దేవుని కృప అయా వారి మీద, వారి కుటుంబాల మీద ఉండును గాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్యాయస్తుల పక్షమున ప్రభా అయా న్యాయమును జరిగించేవాడిగా నీవు నిలబడి ప్రభా మీరే తోడుగా ఉండి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.